శ్రీ ఆదిశంకరాచార్యుల భజగోవింద శ్లోకము 30వ శ్లోకము. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం చాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము: ప్రాణాయామం ఇంద్రియ నిగ్రహము, ఆత్మానాత్మ వివేక విచారం, జపముతో చిత్తమును నియమించడం, ఇవన్నీ అనుష్ఠించాలి. గొప్ప అవధానంతో ఆచరించాలి. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి గోవిందుని సేవించు. వివరణ: ఆత్మజ్ఞాన సముపార్జనకు సహకరించే సాధనలను తెలియచేస్తూ ప్రముఖంగా 5 విషయాలను ఈ శ్లోకంలో సూచించారు. అందులో మొదటిది ప్రాణాయామం, రెండవది ప్రత్యాహారం. మనలో నిరంతరం శ్వాసలు నడుస్తూనే ఉంటాయి. నిమిషానికి 15 సార్లు మనిషి శ్వాస పీల్చుతూ ఉంటాడు. ఈ శ్వాసలు అప్రయత్నంగానే జరుగుతూ ఉంటాయి. కానీ వ్యక్తి ప్రయత్నపూర్వకంగా క్రమశిక్షణతో పూరక రేచక కుంభాలను క్రమబద్ధంగా సాగించడం ప్రాణాయామం అవుతుంది. ప్రాణ నిరోధం ద్వారా మనస్సును తాత్కాలికంగా నిరోధించవచ్చు. మనో నిగ్రహానికి, దేహారోగ్యానికి ప్రాణాయామం సహకరిస్తుంది. ప్రాణాయామం ద్వారా ప్రశాంతతను పొందిన మనస్సు తిరిగి విషయ ప్రపంచంలోకి పరుగులెత్తకుండా ఉండాలి. దీనికి ఉపకరించే సాధనే ప్రత్యాహారం. ఇంద్రియాలను విషయాలపైకి పోనివ్వక చిత్త కేంద్రం వైపుకు నడిపి అంతర్ముఖం చేయుటయే ప్రత్యాహారం. ఇంద్రియాలను అంతర్ముఖం చేయడం సులభ సాధ్యం కాదు. విషయాల పట్ల విరక్తి జనించాలి. ఆత్మ విషయమై ఆసక్తి పెరగాలి, అనురక్తి కలగాలి. అది వివేకము వల్లనే సాధ్యపడుతుంది. ఇదే ఆత్మానాత్మ వివేకమనే 3వ విషయం. వివేకం ద్వారా జ్ఞానాసక్తి కలిగిన తరువాత దానినే ఏకలక్ష్యంగా చేసుకొని జ్ఞాన మార్గములో సుస్థిరంగా ముందుకు పోవడానికి ఉపకరించేదే జపం. ఇది 4వది. జప సాధన సూక్ష్మతరం కాగానే జపం ధ్యానంగా మారుతుంది. ధ్యానం నిశ్చలం కాగానే చివరి